శ్రీ విశ్వనాథ్ మాధవరావు గారిని తర్వాత పీజీటీ మ్యాథ్స్ గా పనిచేసి ప్రమోషన్ లో చెప్పండి పడవలసిందిగా కోరుతున్నాం బ్రదర్. షాజాన్ సార్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం సుమన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దయచేసి మల్లెల సత్యనారాయణ గారికి, అలాగే మన కళాశాల నుంచి ప్రమోషన్ పై వెళ్ళినటువంటి అంటే ప్రధానోపాధ్యాయులుగా ప్రిన్సిపల్ గా ప్రమోషన్కి వెళ్ళినటువంటి నలుగురు ఉన్నారు. నాతో పాటు వైస్ ప్రిన్సిపల్ గా చేసినటువంటి లాలు గారికి మరియు అశోక్ గారికి, ప్రిన్సిపల్ కాటారం, లాలు సార్ ప్రిన్సిపల్ గా కాటారం, అలాగే అశోక్ సారు ప్రిన్సిపల్ గా మహబాదు, అలాగే మాధవరావు గారు బాన్స్వాడ, ఇలా ముగ్గురు. మరొక వ్యక్తి శ్యామ్ సార్ కూడా కింగస్థాని ప్రిన్సిపల్ గా వెళ్ళడం జరిగింది. సో వచ్చినటువంటి అతి కొద్ది కాలంలో అశోక్ గారు, శ్యామ్ గారు నా కళాశాల నుంచి ప్రిన్సిపల్ గా వెళ్ళడం జరిగింది. అలాగే మాధవరావు సార్తో నాకు 2.5 సంవత్సరాలు జర్నీ, లాలు సార్తో 3.5 సంవత్సరాల జర్నీ. అలా వీళ్ళందరినీ ఈ కలిసి పనిచేసినప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు అవన్నీ ఆ పూటకే మర్చిపోయి మళ్ళీ తెల్లారి పలకరించుకోవడం, ఏది కక్ష రూపేణ కాకుండా ఉదారతతో ప్రదర్శిస్తూ అందరినీ టీమ్ లీడర్ గా ఉంటూ కలుపుకోవటం అనేది చాలా కష్టమైన పని. అది ఇప్పుడు వాళ్ళ బాధ్యత అయింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా అలాగే సక్సెస్ కావాలని ఎప్పటికీ ఇప్పుడు టీచర్గా ఉంటే ఒకలా ఉంటాం, లెక్చరర్గా ఉంటే ఒకలా ఉంటాం, ప్రిన్సిపల్ అయితే ఇంకోలా ఉంటాం, వైస్ ప్రిన్సిపల్ అయితే ఒకలా ఉంటాం. ఆ పాత్రలను బట్టి వాళ్ళ రోల్స్ ప్లే చేయాలి. ప్రిన్సిపల్గా ఉండి నేను టీచర్గా ఉంటానంటే కుదరదు. కాకపోతే ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ ఒక బిగ్ వాచ్మెన్, ఒక బిగ్ స్కావెంజర్, ఒక బిగ్ సర్వెంట్. వాళ్ళ తర్వాతే మిగతా సర్వెంట్స్ అంటారు. సో అట్లాంటి సర్వెంట్ని మనం చూసుకునే విధానాన్ని బట్టి, మనం గౌరవించేటువంటి సన్మానాన్ని బట్టి వాళ్ళలో పెను మార్పులు వస్తాయని నమ్ముతున్నాను. మరి లాల్ సార్ నాతో 3.5 years ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ కానీ నా మీద విశ్వాసం. ఖమ్మంలో 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు నాకు ఆరోగ్యం సహకరించలేదు. ఆరోగ్యం సహకరించకపోయినా నన్ను వెనుతట్టి మీకేం కాదు సార్, మీరు నిలబడతారు, జాగ్రత్తగా ఉండండి బాలస్వామి గారు చెప్పడం మూలంగా ఇదొక పునర్జన్మ లాంటిది నాకు. చాలా సంతోషం సార్ మాకు ఇన్వైట్ చేశారు. మీ యొక్క మంచి ప్రోగ్రాంలో మాకు భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. నేను ఇక్కడ 6.5 years 7 years చేశాను. గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా,
రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మా చేటి గురువులారా, విశ్వానికి పీజీటీగా యాక్చువల్గా జైలు ప్రమోషన్ లో ఉన్నాను. మరి కొన్ని అనివార్య కారణం జైలు రాలేదు. ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే గూగుల్ మ్యాప్స్ లో కొడితే ఎస్ఓఈ ఖమ్మం కనపడింది. అక్కడ సార్ చేశాను. ఎందుకంటే సార్తో నాకు అపారమైన అనుభవం ఉంది. యాక్చువల్ గా సార్ గురించి విన్నాను. అనుభవం అక్కడ సార్ దగ్గర చేయలేదు, ఎంఎస్ఎన్ సార్ దగ్గర, కానీ సార్ దగ్గర చేశాను. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, టీచర్తో ఎలా మెలగాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలు ఎవరు ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలనే కూడా అటువంటి విషయాలు కూడా నేను సార్ దగ్గర మరిపడా నేర్చుకున్నాను. ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నాను మహబూబాద్ లో. అంటే మహబూబాద్ ఇస్తే మీకు అందరికి తెలుసు, చాలా మంది మహబూబాద్ ఉన్నారు. మహబూబాద్ లో లోకల్లో ప్రిన్సిపాల్ చేయాలంటే అది చాలా కత్తి మీద సాము లాంటిది. అది చేయగలుగుతున్నాను, 3 నెలలు గెటన్ అయ్యానంటే బాలస్వామి సార్ యొక్క పనితీరు, మాట, చాతుర్యం అన్ని కూడా రోజు గుర్తు చేసుకుంటూ నడిపిస్తూ వస్తున్నాను. సార్ దగ్గర నేను పని చేశాను. సార్ మెంటాలిటీ ఏంటంటే పిల్లలు డెవలప్ కావాలి, ఏ రకంగానే వీళ్ళు డెవలప్ కావాలి, నేను ఏ విధంగా చేయాలి అనే తపనతోనే ఆలోచన మొత్తం అదే ఆలోచిస్తుంటారు. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు సారు ప్రిన్సిపాల్గా చేశారు, నేను పీజీటీగా పనిచేశాను. హరికృష్ణ సార్ పిల్లలకి ఏం చేద్దాం, ఏం పెడదాం, ఎట్లా చేద్దాం, ఎట్లా చదివియాలా, ఎట్లా ర్యాంకులు కొట్టియాలా అనే తపనే, ఆ తపనతోనే లాస్ట్ ఇయర్ మీ దగ్గర చాలా ఐఐటి సీట్లు వచ్చాయి మనకి. సో మీరందరూ సార్కి సహకరించాలి. ఎందుకంటే విద్యార్థులు సహకరిస్తేనే మా యొక్క తపనకి అర్థం ఉంటుంది. విద్యార్థులు సహకరించకపోతే మా యొక్క తపనకి అర్థం లేదు. సో మేము కోరుకునేది ఏంటంటే విద్యార్థులు ఆల్వేస్ డెవలప్ కావాలి, ర్యాంకులు సాధించాలి, మంచి పొజిషన్లోకి రావాలి. అవసరమైతే రేపు మాకేమైనా అవకాశం వస్తే సహాయం చేసే విధంగా మీరు తయారు కావాలి. బాలస్వామి సార్ గారిని ఆర్సీ సార్ మీటింగ్ లో కలిశాను. యాక్చువల్ గా సార్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే స్టూడెంట్స్ గురించి. ఈసారి ఎస్ఎస్సీలో ఎంత పర్సెంట్ వస్తుందంటే 100% వచ్చేస్తుంది మాకు, అది డామ్ షూర్ గా చెప్తున్నాను సార్ అని అన్నారు. సో బాలస్వామి సార్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవచ్చు. యాక్చువల్ గా సార్ ఎంతో బాగా అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. నాకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నేను సార్ని అప్పుడప్పుడు సలహా అడుగుతూ ఉంటాను. సార్ విసుక్కోకుండా చాలా బాగా అనుసరిస్తారు. థ్యాంక్ యూ. జరగటం అనేది ఆనవాయితీ. దీని ద్వారా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒకరోజు గడపడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు మరి భవిష్యత్తులో మంచి ఉన్నతి స్థానాల్ని పొందాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంత ధైర్యంగా మీ ముందు మాట్లాడుతున్నానంటే ఆ ధైర్యాన్ని అందించిన అతడే ఒక సైన్యం. ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఈ వేదిక మీద ఇంతమంది అతిరథ మహారాజులు చాలా మందిని అందరినీ ఒక దగ్గరికి చేర్చి వారందరినీ గౌరవించుకుంటూ అదేవిధంగా ఒక నీటి పొట్టు లాంటి నన్ను కూడా ఆహ్వానించినందుకు సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వేదిక మీద అలంకరించినటువంటి వారందరూ చాలా చాలా గొప్ప అనుభవం కలిగినటువంటి వారు. ఇప్పుడిప్పుడే మేము ఆ అనుభవాన్ని పొందుతున్నటువంటి వాళ్ళం. కాబట్టి నాకు ఉన్నటువంటి అనుభవాన్ని నాకు ఈ 3 ఏళ్ల కాలంలో అంటే 2019 నుంచి ఈ ఎస్ఓఈలో పనిచేశాను నేను. ఇక నాకు ఎస్ఓఈ అంటేనే పూనకం వస్తుంది, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. నాకు అన్ని స్కూల్స్ లో ఈ పిక్నిక్ జరుగుతుంది, ఇంకా ఫోన్ కాల్ రావట్లేదు ఏంటబ్బా, సెర్చింగ్ ఫర్ గూగుల్లో ఎస్ఓఈ కోసం ఎదురు చూస్తుండగానే అప్పుడే బాలస్వామి సార్ ఫోన్ చేసి, సార్ మనం పిల్లగాళ్ళందరూ పిక్నిక్ అంటున్నారు, ఏర్పాటు చేస్తున్నాం అంటే, వావ్ నాకు ఒక అవకాశం వచ్చింది,
ఇష్టమైనటువంటి ఎస్ఓఈ విద్యార్థులందరినీ కలుసుకోవచ్చు, అట్లనే మా గురువు గారు బాలస్వామి గారిని కూడా కలుసుకోవచ్చు అనేటువంటి అవకాశాన్ని నేను పొందినందుకు, అదేవిధంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Today, I'm not a part of the Gurukulam right now because I am shifted to the Warangal right now. I'm very much thankful for inviting me to as a guest in this particular special occasion, because my mother institution, when I'm trying to enter in the part of a Gurukula, I'm very much thankful to the Balswan sir for inviting me to again and again. There's a lot of experiences from the last 7 years. The half of my life, particularly with engaging with particularly the Balaswam sir and Lalu sir. From the 2018 onwards, even till the 2024, I gained a lot of experiences, particularly from the children's and all other teachers and the principals also, from the Rattakumari madam and the Nagavasa sir and even Prasad sir and Balsan sir. Each and every principals is ready to be helped whenever I am trying to face the difficulties. Even today I am very much thought about that, what type of the activities I have done, what type of the development I have done with the help of these teachers and principals. Today on action I am able to remember that with those great gestures towards us and particularly all the type of the teachers who are engaging with us. చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా సీనియర్ ప్రిన్సిపల్ ఆర్సి గారు అయినటువంటి సత్యనారాయణ గారిని ఈ సన్మాన గ్రహీత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 నిమిషాలు సారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం. రాష్ట్రంలో మొట్టమొదటి పాఠశాల అయినటువంటి కిన్నెరసాని డ్యామ్ సైట్ లో ఉపాధ్యాయుడిగా మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయినప్పుడు నాకు ఒక ప్రియమిత్రులు ఉండేవాళ్ళు. షామీల్ గారని ప్రియమిత్రులు ఉన్నారు. ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి కూడా మా అనుబంధం అలాగే కొనసాగుతుంది. ఆ షామీల్ గారి యొక్క ఆప్తుడైనటువంటి బాలస్వామి గారు అని చెప్పి అప్పటి నుంచి నాకు సార్ అంటే చాలా అభిమానంగా ఉండేవాడు. అంతేగాని ప్రత్యక్ష పరిచయం కానీ ప్రత్యక్షంగా మా దగ్గర కలిసి పనిచేయాల. ఎందుకంటే నీవు ఎటువంటి వాడు తెలవాలంటే నీ మిత్రుడు ఎటువంటి వాడో తెలవాలా. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో తెలిస్తే నీ గురించి అంచనా చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, ఆ ఫ్రెండ్షిప్ చేసినటువంటి వాళ్ళతోటే మన యొక్క క్యారెక్టర్ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి బాలస్వామి గారిని మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన గురుకులంలో సుమారుగా 150 పాఠశాలలు ఉన్నాయి. ఈ 150 పాఠశాలలో కూడా ది బెస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే మలయాళ బాలస్వామి గారు. ఇది కంపల్సరిగా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాఠశాల నిర్వహించడం అంటే చాలా ఎస్వై ఖమ్మం గ్రూప్ లో పెట్టాం. మరి వేరు వాళ్ళు వేరే దిక్కులుగా ఫోటో పోయి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ డే ఫోటో నా పక్కనే ఉన్నాడు. నేను దండేస్తున్నా. ప్రమీళ ప్రమీళ అక్కడ మణిపూర్లో ఉంది. ఆమె ఆ రోజు పిలిచాం మేము. కృష్ణ, ప్రమీళ ఇలా నాన్ టీచింగ్ వాళ్ళు కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ సార్ బాలస్వామి సార్ మ్యాచ్ బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆ రోజంతా ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీ సార్ కాదు సార్, మీరందరినీ పిలిచిన రోజే తనకి వైస్ ప్రిన్సిపల్ తను వైస్ ప్రిన్సిపల్. సో ఇట్లా టీం హరికృష్ణ సార్ ఒక 10 మంది దాకా వీళ్ళు పీజీటీలతో మరి చేసాము. వీళ్ళంతా ప్రిన్సిపల్ అయ్యారు. మరి ఇదే కొనసాగించాలని కోరుతున్నా. ఎక్కడికి తీసుకెళ్ళినా ఈయన తీసుకెళ్ళండి. మనకి అన్ని డైరెక్షన్ మనం సంతోషంగా ఉంటాయి. ఎంత ట్రబుల్ షూట్ ఆయన నెంబర్ 1 స్టేట్ ట్రబుల్ షూటర్. మరి ఎప్పుడు వదలొద్దు. థ్యాంక్ యూ. రాజు వేద వేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా,
స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్టాఫ్ అందరూ రావాలి. ప్రమోషన్ తెప్పించడానికి కూడా ఛానల్ని ఏర్పాటు చేసి వారితో మాట్లాడి చర్చించి చేయడం అనేకం జరిగింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ దినాల్లో వాళ్ళు అద్భుతంగా నిజంగా జరిగిన విషయాలు, ధైర్యంగా సాహసంతో కూడిన విషయాలు చేయడం బాలసాంస్ వారికే అది చెందుతుందని చెప్పడానికి ఏమాత్రం నేను సందేహించట్లేదు. అది మాత్రమే కాకుండా మాతో సన్నిహితంగా అందరితో కూడా అన్న తమ్ముళ్ళలాగా ఒక తమ్ముళ్ళలాగా నన్ను చూసుకొని ఇంకా అనేక విషయంలో మనతో చర్చించి ఐక్యత కలిగి అన్ని విషయాలు చేయడంలో సహకరించిన సార్ని మర్చిపోలేము. హృదయపూర్వకంగా మీకు గౌరవిస్తాం. ఇప్పటికి కూడా మాట అంటే ఫోన్ వచ్చిందంటే చాలు మనసులో సంతోషం కలుగుతుంది. ప్రతిదినం కూడా పలకరించే విధానంలో కూడా మేము సంతోషపడుతూ ఆనందపడుతుంటే ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ పిక్నిక్ పార్టీ గ్రాండ్ సక్సెస్ గా చేస్తున్నందుకు సంతోషపడుతూ మీలో పాల్గొనాలని ఆతృతతో వచ్చాను. కొద్ది నిమిషాలైనా చాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తుంది. తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మరి తమ పేరుని, ఈ యొక్క పాఠశాల పేరుని చిరస్థాయిగా నిలపడంలో విశేషమైనటువంటి కృషి చేశారు సారు. మరి గతంలో వక్తలంతా చెప్పారు, ఈ పాఠశాల ఇక్కడ నిలబడటానికి, మరి ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉండడానికి, మరి అనితరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన మరి అపర భగీరథులు అంటారు తెలుగులో. అపర భగీరథులుగా నాకున్న పరిజ్ఞాన తెలుగులోనే మాట్లాడుతున్నా. మరి అంత గొప్ప వ్యక్తి సారు. మరి పిల్లలే ప్రాణంగా మరి పాఠశాలలోనే ఉంటూ పిల్లల కోసం పరితపించేటువంటి వ్యక్తిగా మీ అందరికి తెలుసు, నేను చెప్పడం కాదు. మరి అలాంటి వ్యక్తిని మనం గౌరవంగా సన్మానించుకోవడం అనేది మన ఇన్స్టిట్యూట్ చేసుకున్నటువంటి మహత్తర కార్యక్రమంగా భావిస్తూ మన పాఠశాల స్టాఫ్ అందరినీ కూడా మరి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒకటే.